నుంచి శ్రీశైలం అనుకున్నంత దారి లేదు. ఏదో చెప్తే ఆ రాజుకి వచ్చి పలికింది అనుకుంది సచ్చి. అది ఖడ్గము చేతుల కుంకబ్బరిన ఓ చేతుల స్థూలము డమరకు. ఖడ్గము త్రిశూలం ఒకవైపు ఉన్నాయి, కుంకుబ్బరిన డమరకం ఒకవైపు ఉన్నాయి. రాక్షసుడు తల కాల కింద ఉంది, కాల కింద ఉంది రాక్షసుడు. ఒక కాలు ఎడంకాలు బయట కనిపిస్తుంది, ఒక కాలు కింద రాక్షసుడు ఉన్నాడు. మలైనూరులో ఆమె ఇన్ని రూపాయల్లో ఆమె ఇక్కడ కొట్టేళ్ళు నవరాత్రుల కాడికి ఉగాది వసతి గృహాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు కట్టాల్సినట్టు ఇదే మరి తిరుమలలో గుళ్ళు ఇదే మరి ఇక్కడ కాణిపాక కాణిపాక గుళ్ళు అన్ని కమ్మిలు వేసి బాగా అయింది దర్శనం మాత్రం. అమ్మవారు చాలా ఉగ్రంగా ఉన్నారుగా, ప్రశాంతంగా ఒక్కసారి ఉగ్రంగా కనిపిస్తున్నారు. వస్తాయమ్మా. సబ్స్క్రైబర్స్ 1000 మంది సబ్స్క్రైబర్స్ అవ్వాలి. 1000 మంది సబ్స్క్రైబర్స్ 4000 గంటలు కానీ చూస్తే నువ్వు ఇంట్లో వంట చేస్తున్నా నీ చీర ప్రమోషన్ రోజుకి ఒక చీర చూపించి దాంట్లో అదే పోస్ట్ చేయి. బీభత్సమైన లైకులు వస్తాయి. లైక్కి రూపాయి లెక్కన ఎన్ని లైకులు వస్తాయి అన్ని వేలు ఇస్తారు నీకు. నెలకు కనీసం 1,00,000 నుంచి 2 లక్షలు సంపాదించవచ్చు కూర్చొని. విద్య కూడా పెట్టున్నాడు కదా యూట్యూబ్ ఛానల్. అమ్మవారి వెనక తాకూడదు, ఏ దేవుడి వెనక కూడా శుద్ధ శక్తులు ఉంటాయి అంటే వాళ్ళని తొక్కేస్తుంటారంట వాళ్ళు. నాకు ఎప్పుడు పెట్టి చేస్తావా? నాకు డబ్బులు కావాలి. నేను చెప్తా, ఇప్పుడే క్రియేట్ చేస్తాను. అప్పుడు నా ఛానల్ ఫస్ట్ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేస్తాను. అందరి చేత, ప్రతి ఒక్కరి చేత ఏందా 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి. 4000 గంటలు చూడాలి. ఆహా, మొత్తం కలిపి 365 రోజుల్లో అవసరం లేదు. నువ్వు ఇంట్లో 4 చీరలు చూపించు. ఇదిగో అమ్మా, ఇంక మనం ఒక 2 రౌండ్లు తిరిగేసి వచ్చేద్దాం. వాళ్ళు ఆ చెట్టు చుట్టూ తిరుగుతున్నారు. ఆ చెట్టు చుట్టూ తిరుగుతున్నారా? ఏం చెట్టు ఇది? ఏం చెట్టు ఇది? ఏంది? చేతిగుడ్డతో కట్టిన వాళ్ళు కోరికలు చేస్తారు. ఏంది? ఈ చెట్టుకి ముడి కట్టి పెళ్లి కావాలని ఏం చెట్టు ఇది ఎంతకే? సార్ ఇటు నుంచి పోతాం ఎందుకు? ఒక రౌండ్ అయిపోయిందిగా. రా గొప్పకి వెళ్దాం, రమ్మను.
పక్కకు వచ్చి దానికి భయపడి దాన్ని నడుచుకుని నా దగ్గరికి వచ్చేసి ఇక్కడ నిల్చుకొని దాన్ని నడుస్తుంది. అదే దగ్గరికి వస్తే నేను దాన్ని కాపాడుతాను కదా, కదా మళ్ళీ నా పక్కనకి వచ్చి కూర్చోేసింది. సర్లే ఉంచు ఉంచు. అదే చిన్న ఇది కూడా వస్తుంది నా దగ్గరికి. రాని ఏం ఇబ్బంది లేదు. అవి ఇక్కడే కదా పుట్టిన పెరిగినాయి. లేదురా అమ్మా చూడమ్మ తల్లి. ఇంకా దాని కళ్ళు రాస్తుంది.